హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సందీప్ కిషన్, అలాగే వర్ష బొమ్మల, అలాగే కావ్య తాపర్ ఇలా లేటెస్ట్ మూవీ మా ఊరు భైరవకోన. ఇది మామూలుగా చాలా రోజుల కిందటే రిలీజ్ కావాల్సిన సినిమా. ఏదో కొద్దిగా విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల పెండింగ్ వల్ల లేట్ అయిపోయింది. ఆల్రెడీ రిలీజ్ అయిన హమ్మ హమ్మ సాంగ్, అలాగే ఇంకో సాంగ్ భారీగా అందరిలో బాగా ప్రచురణ పొందింది. అలాగే ఈ మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అంటే, ఆల్రెడీ ట్రైలర్లో మెన్షన్ చేసినట్టుగానే గరుడ పురాణానికి సంబంధించి 4 పేజీలు. అంటే దీంట్లో ఏమని, బహుశా నాకు తెలిసి అంటే ఆటవిక జాతికి సంబంధించి నరబలి ఇచ్చేటి కానీ, లేదనుకుంటే ఇంకేదైనా కొన్ని సేమ్ ఇదే ప్రాసెస్లోనే భీమా అనే మూవీ, గోపీచంద్ గారి మూవీ కూడా రాబోతుంది. అది కూడా పరశురామునికి సంబంధించిన కోవలో. ఇది మామూలుగా నరబలికి సంబంధించిన కోవలో ఉంటుంది. ఆ 4 పేజీలలో ఏముంటుందంటే, గరుడ పురాణంలో ఈ పలాని రోజున పర్టికులర్ టైంలో పలాని వాళ్ళను బలి ఇస్తే కొన్ని అతీత శక్తులు వస్తాయి అని చెప్పి కొంతమంది నమ్మి, దానికి సంబంధించిన కొన్ని ఇది మంత్రదండాలు కానీ అవి వీటిని పెట్టి వాటిని అందరినీ బలి ఇస్తే మనకు అతీత శక్తులు వస్తాయని చెప్పి కొన్ని వాళ్ళ ప్రాసెస్లో ఉంటారు. కానీ సంబంధమే లేని హీరోకి కానీ ఒకానొక సిచ్యువేషన్లో హీరోయిన్ వల్ల, లేదంటే హీరోకు సంబంధించిన వాళ్ళ వల్ల, ఏదో ఒక సమస్య వల్ల ఆ మెయిన్ మంత్రదండం దానికి సంబంధించిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు. దాని తర్వాత హీరోయిన్ను కాపాడడం కోసం దేనికోసమో అక్కడికి మళ్ళీ వెళ్ళాల్సింది వస్తుంది. దాని తర్వాత ఏం చేశాడు, ఇంతకీ ఈ మంత్రదండానికి అలాగే ఈ గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీలకి గల సంబంధం ఏంటి అనేది మెయిన్ థీమ్గా ఉండబోతుంది. మనకు సినిమాలో మెయిన్ చూడాల్సింది ఏంటంటే, ఈ అన్నిటికీ హీరోకి లింక్ ఎలా పెట్టారో, ఏ విధంగా అందరినీ మెప్పించారో అనేది చూడాలి. చాలా సినిమాలు చేస్తూనే ఉన్న సందీప్ కిషన్, కాకపోతే ఈ నడమన వచ్చిన A1 ఎక్స్ప్రెస్ కానీ, దాని తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ కానీ కొన్ని విషయాలలో చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. విపరీతమైన డిఫరెంట్ కంటెంట్లు చేస్తున్నా కానీ ఒక్క హిట్ కూడా లేకుండా ఏదో అడపాదడపాగా చేస్తూ పోతూ ఉన్నాడు. నాకు తెలిసి అతనికి బాగా చెప్పుకోదగ్గ హిట్ అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, దాని తర్వాత టైగర్ కొద్దిగా పర్లేదనిపించుకున్న, మిగతా మూవీస్ అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. మ్యూజిక్ ఆ 2 సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. అలాగే వచ్చేసి ఏంది కథ ఏంది అనేది, స్టోరీ లైన్ అనేది కొద్దిగా డిఫరెంట్గానే చెప్పచ్చు. దాని తర్వాత హీరోయిన్ ఏ విధంగా హీరోయిన్ ప్రేమించింది, వాళ్ళిద్దరి ప్రేమ ఎలాంటిది, దాని తర్వాత మంత్రదండానికి గల సంబంధం, అవన్నీ మనకు ఒక మూవీలో తెలుస్తుంది. ఇంతో కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నట్టు ఉన్నారు. వైవ హర్ష కానీ, దాని తర్వాత ఇంకా చాలామంది ఒక 4 క్యారెక్టర్స్ ఏమో ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు, దాని తర్వాత కావ్య తాపర్ క్యారెక్టర్ ఒకటి, ఇంకా ఇంకొక అమ్మాయి పేరు ఉంది, అమ్మాయి పేరు ఐడియా లేదు. వీళ్ళంతా ఉన్నారు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ చాలా అంటే బాగుంది. చూద్దాము. ఫిబ్రవరి 9వ తేదీన ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ పండగకు రావాల్సిన ఈగల్ సినిమా అది లేటుగా రావడంతో, దాని తర్వాత ఎందుకు ఈ విధంగా మార్చారు అనేది కొద్దిగా చూడాలి. ఈ సినిమాకు పోటీగా 4 సినిమాలు వస్తున్నాయి. మా ఊరు భైరవకోన, అలాగే ఈగలు, అలాగే డీజే టిల్లు స్క్వేరు, ఇంకా వచ్చేసి రవితేజ గారిది ఈగలు. ఆల్రెడీ పండగకు రావాల్సిన సినిమా పోస్ట్ పోని ఇప్పుడు వస్తుంది. చూద్దాము ఏ సినిమా వెనక్కి తగ్గుకొని మళ్ళీ వస్తాయో. కొత్త ప్రాజెక్ట్తో ఈసారన్నా కనీసం విజయం సాధించాలని సందీప్ కిషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తాం. అలాగే మా ఛానల్ వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.